నమస్తే. గర్భసంచిలో కొన్ని అబ్నార్మాలిటీస్ అనేది పుట్టుకతోనే వస్తాయి. దానిలో మధ్యలో పొర ఉండటం అంటే యూట్రైన్ సెప్టమ్ అని అంటాం. ఇది కామనెస్ట్ అబ్నార్మాలిటీ. ఈ అబ్నార్మాలిటీ ఉంటే ప్రతిసారి సర్జరీ అనేది అవసరం లేదు. ఈ అబ్నార్మాలిటీ ఉండి అబార్షన్స్ కనుక అవుతున్నట్టయితే అప్పుడు మనం సర్జరీ గురించి ప్లాన్ చేస్తాం. మాకు ఈ పేషెంట్ వచ్చారు, మాకు 3 అబార్షన్స్ అంటే 3 కూడా ఆవిడ తనంతట తనే గర్భం దాల్చి 18 to 20 వీక్స్ అప్పుడు 3 కూడా అంటే పిండం ఎదుగుదలకి ప్లేస్ లేకపోవడం వల్ల ఈ సెప్టమ్ వల్ల 3 అబార్షన్స్ అయ్యాయి. సో ఇలాంటి పేషెంట్స్ ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ యూట్రైన్ సెప్టల్ రిసెక్షన్. ఎంఆర్ఐ పెల్విస్ ప్లాన్ చేసుకుని 3D అల్ట్రాసౌండ్తో కన్ఫర్మ్ చేసుకుని వేరే అబ్నార్మాలిటీస్ ఏమైనా లేవని తెలుసుకుని పేషెంట్స్కి పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఈ టైంలో కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ టైంలో మేము హిస్ట్రోస్కోపిక్ ఎండోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండర్ ప్రాపర్ ఎనస్థీషియా సో దట్ పేషెంట్ డజంట్ హ్యావ్ ఎనీ పెయిన్, వీ హ్యావ్ ఎనీ క్వేక్ టైం. సో ఈ సెప్టమ్ అనేది కింద నుంచి రిసెక్ట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ రిసెక్ట్ చేసుకుంటూ యూజింగ్ బైపోలార్ 2 ends ఆఫ్ ద ట్యూబ్ కనిపించేంత వరకు వెళ్ళి అక్కడ ఆపేస్తాం. తర్వాత పేషెంట్ని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయగలిగాము. తర్వాత పేషెంట్ని ఈస్ట్రోజన్తో పెట్టినట్లయితే ఈ లోపల ఉన్న ఎండోమెట్రియం అనేది తొందరగా రికవరీ, తొందరగా పేషెంట్ కన్సీవ్ అవడానికి అవకాశం ఉంటుంది.